నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తమ చిన్ననాటి మిత్రుడు ఆర్ యాదగిరి గత నెల రోజులుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడని తెలుసుకున్న జెడ్పీహెచ్ఎస్ ప్రజ్ఞాపూర్ 1998-99 బ్యాచ్ 10వ తరగతి మిత్ర బృందం ఆవేదనకు లోనయ్యారు. అందరూ కలిసి బాధితుడిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. హిందీ పండిట్ యూసఫ్ ఖాన్ విజ్ఞాన భారతి స్కూల్ తూమ్కుంట కరస్పాండెంట్ గోనె హనుమంతరెడ్డి, సంగీతారెడ్డి, కుర్రె మహిపాల్ రెడ్డి, సర్దార్ ఖాన్, కుర్రె మహిరెడ్డి, చిట్టాపురం కనకరాజు, గోపిశెట్టి రవి, కిషన్, స్వామి, శ్రీనివాస్, బాలకుమార్తో పాటు మిగతా మిత్రులందరూ ఆర్థిక సహాయం చేశారు. బాధితునికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు ఉన్నారు. ఇంకా ఎవరైనా దాతలుంటే వస్తు ధన రూపేణ సహాయం చేయగలరని కోరుతున్నారు. మా చిన్ననాటి మిత్రుడు మా క్లాస్మేట్ అయిన ఆర్ యాదగిరికి పక్షవాతం పెరాలసిస్ వచ్చినందున మా 10th క్లాస్మేట్ బ్యాచ్ మొత్తం వచ్చి 33,500 రూపాయలు 34,500 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇట్లా మా క్లాస్మేట్లో ఒకరికొకరు అందరం సాయం తీసుకున్నామని అనుకొని మేము ముందుకొచ్చి ఈరోజు హెల్ప్ చేయడం జరిగింది. ఈరోజు మా మిత్రుడు ఆర్ యాదగిరికి అనారోగ్యం పాలవడం వల్ల మా గురువు గారు యూసుఫ్ ఖాన్ సార్ గారు 3,000 రూపాయలు, మా మిత్రురాలు కాసర సంగీతారెడ్డి 5,000 మరియు కుర్రెమైపాల్ రెడ్డి 5,000, మిగతా మిత్రులు అందరం కలిసి తలా 1,000 రూపాయలు 1,500 అట్లా అందరం కలిసి మాది 98 బ్యాచ్ మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకా ఈ వీడియో చూసి మిత్రులు కానీ దాతలు కానీ ముందుకు రాగలరని కోరుచున్నాము. అతను పేద కుటుంబంలో ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు కాబట్టి దాతలు సహకరించగలరని కోరుతున్నాము.